హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ పాలక్ ఆలు కర్రీ అండి. దానికోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే ముందుగా ఉడకపెట్టి పొట్టు తీసి ముక్కలుగా కోసుకున్న ఆలు, సన్నగా తరిగి పెట్టుకున్న పాలక్, టమాటా ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దానిలోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడంగానే ఒక 2 నిమిషాలు వాటిని ఫ్రై చేసుకొని చిటపట్లాడించి దానిలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిపోతాయి కదండి. ఇలా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలిపి కొంచెంసేపు మనం మూత పెట్టించుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకుందాము. వీటిని కూడా మంచిగా తాలింపు అంతా పట్టే వరకు తిరగమరగలు కలుపుకుందామండి. ఇలా మంచిగా కలుపుతూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. దానివల్ల మనకు అడుగనేది అంటదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇలా ఇవి కొంచెం మగ్గిపోయాక ఇక్కడ మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకొని దాన్ని తీసి ఇప్పుడు మనం పాలకూరను ఆలులో వేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయే వరకు మంచిగా మగ్గించుకుందాము. ఇక్కడ నేను కలిపేసుకొని మూత పెట్టుకున్నాను కదా. తర్వాత ఇక్కడ నాకు పాలకూర ఇది మొత్తం మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయాక మనం ఒక పెద్ద సైజు మీడియం కాయ టమాటాను కట్ చేసుకొని దీనిలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుందామండి. మంచిగా కలుపుకొని టమాటాలు కూడా మగ్గే వరకు మంచిగా కలుపుకుందాము. ఇక్కడ మనకు టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం ఎంత కారం తింటామో చూసుకొని కారం, పసుపు, ఉప్పు రుచికి సరిపడినట్లు మనం వేసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలంటే ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి. వద్దు అనుకుంటే ఇంక ఇలా ఉంచేసి కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి కొంచెం దింపేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం గ్రేవీగా కావాలి, అందుకోసం నేను ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకొని కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నాను. ఇలా అండి కొంచెం ఉడకగానే కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని దింపేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా చాలా బాగుంటుంది. రోటీలోకి చాలా అయితే బాగుంటుంది. బిర్యానీ, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే నాలాంటి హౌస్ వైఫ్స్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను చేసిన ఈ రెసిపీని కూడా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను.